వెల్కమ్ టు మై స్టోరీ. ఓ స్త్రీ రేపురా. అలా రుద్ర సారథి మాటలకు, ఏంటండి నేనేదో అన్నాననుకోండి, అలా అనడం తప్పనాల్సింది పోయి ఇంత సంబరపడుతున్నారెందుకు మీరు అంటాడు. అయ్యా మహాప్రభో, మీ అమ్మగారితో ఇన్ని సంవత్సరాల నుండి ఎలా పడుతున్నావో గాని 2 రోజులకే మాకు చచ్చిపోవాలనిపిస్తుంది. లేకపోతే ఆవిడనైనా చంపేయాలన్నంత కోపం వస్తుంది. అస్సలు మనశ్శాంతిగా ముద్ద నోట్లో పెట్టనివ్వదే. అమ్మో అమ్మో, అది నోరా లేక చెత్త కుప్ప అంటాడు విసిగిపోయినట్లు. రుద్ర వెంటనే పెళ్ళుమని నవ్వేస్తాడు. సీత కూడా చిన్నగా వస్తున్న నవ్వుని ఆపుకుంటూ, ఊరుకోండి బాబాయ్. సరే అన్నయ్య, ఈ రోజుకు నన్ను అత్తయ్య గారిని అక్కడ దింపేయండి అంటుంది. ముందు ఆవిడొప్పుకోవాలి కదా అంటాడు సారథి. ఇంతలో గదిలోంచి పెద్దగా, రుద్రా ఎక్కడ చచ్చావురా అని కేక వినిపిస్తుంది. అదిగో మా అమ్మకు 100 ఏళ్ళ ఆయుష్ అంటూ, వస్తున్నాను అంటూ పైకి లేస్తాడు రుద్ర. సీత, సారథి, రాధాకృష్ణలు కూడా కళావతి పరిస్థితి ఎలా ఉందో చూడడానికి లోపలకు వెళతారు. అప్పుడే మెలకువ వచ్చిన కళావతి భారంగా నడుం పట్టుకుని కూర్చుంటుంది. రాధాకృష్ణను చూసి, వచ్చేసావా? తెల్లారదు, తయారైపోతావు అంటుంది. రాధాకృష్ణ కాస్త చిన్నబుచ్చుకుంటాడు. నా ఒళ్ళంతా ఒకటే నొప్పులురా రుద్ర, ఎవరో రాత్రి నా పీక పట్టుకుని పిసికేసినట్లుందిరా అంటుంది మెడ తడుముకుంటూ. ఇంతలో సారథి తడబడిపోతూ కిందికి పైకి చూస్తున్నాడు. నిన్ను కొట్టే ధైర్యం ఎవరికుంటుందమ్మా? నిద్దట్లో మెడ పట్టేసిందేమో. లెగిసి పళ్ళు తోముకో, ఇడ్లీ తిందువు గాని అంటాడు. లేదురా, నన్ను ఎవరో గట్టిగా కొట్టినట్లే అనిపిస్తుంది అని సారథి వైపు చూసి, ఇదిగో నిన్నే, రాత్రి నిద్దట్లో నా పీక పిసికి చంపేద్దామని చూసావు కదా అంటుంది అనుమానంగా చూస్తూ. సారథి తడబడిపోతూ, నేనెందుకు మిమ్మల్ని చంపుదామని చూస్తాను అంటాడు. ఏమోరా, వీళ్ళేమీ మంచోళ్ళలా కనిపించట్లేదు. ఇక్కడే ఉంటే నన్ను చంపేస్తారు, ఇక్కడి నుంచి తీసుకుపోరా అంటుంది జాలిగా. సరే అమ్మా, నీకు ఇక్కడ భయమేస్తుందంటున్నావు కదా, అందుకే వేరే ఊరు తీసుకువెళ్తాను. కానీ అక్కడ ఎవరితోనూ పెద్దగా మాట్లాడకుండా ఉంటావా? ఉంటాను, ఇక్కడి నుండి తీసుకుపో చాలు అంటుంది. సరే వెళ్ళి స్నానం చేసిరా, వెళ్దాం అంటాడు రుద్ర. కళావతి భారంగా పైకి లేచి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. సరే రాధాకృష్ణ గారు, అమ్మ వచ్చాక మీరు ఇద్దరిని తీసుకెళ్ళి మీ ఇంటి దగ్గర దింపేసి వచ్చేయండి. మేము మీకోసం ఎదురు చూస్తూ ఉంటాము అంటాడు రుద్ర. రుద్ర, మీరు మాత్రం జాగ్రత్త, ఆలస్యమైతే ఇక్కడకు రావద్దు. మీరు కూడా అన్నయ్యతో పాటే ఆ ఊరు వచ్చేయండి అంటుంది సీత. అలాగే అని నలుగురు ఏం చెయ్యాలో మాట్లాడుకుంటారు. కాసేపటి తర్వాత సీతను, కళావతిని రాధాకృష్ణ వాళ్ళింట్లో దింపేసి మళ్ళీ దేవరపల్లి వచ్చేస్తాడు. సీత మనసులో ఎన్నో భయాలు. ఎక్కడ చంద్రమ్మ ఏం మాట్లాడితే కళావతికి అనుమానం వచ్చేస్తుందో, లేక కళావతి వేసే ప్రశ్నలకు చంద్రమ్మకు అనుమానం వచ్చేస్తుందేమో అనే భయంతో వెళ్ళిన వెంటనే వీలు చూసుకుని కనకానికి అన్నీ వివరంగా చెబుతుంది. అప్పటికే రోజు దేవరపల్లిలో జరిగేవన్నీ రాధాకృష్ణ కనకానికి చెప్పడంతో కళావతి తీరు కనకానికి ముందే తెలుసు. సీత భయాన్ని చూసి, నువ్వేం భయపడకు సీత, నేను చూసుకుంటాను కదా, ముందు నువ్వు వెళ్ళి ఆ సూర్యకాంతానికి మంచినీళ్ళిచ్చిరా అని గ్లాసు సీత చేతికిస్తుంది. ఆవిడ పేరు సూర్యకాంతం కాదు దినా, కళావతి. ఆవిడకు సూర్యకాంతం పేరే సరిపోతుందని చెప్పారులే మీ అన్నయ్య, నువ్వెళ్ళు అంటుంది కనకం. సీత కనకం గడ్డం పట్టుకుని, థ్యాంక్స్ వదినా అని నవ్వుతూ కళావతి దగ్గరకు వస్తుంది. కళావతి హాలులో కూర్చుని ఉంది. చంద్రమ్మ వీళ్ళ కోసం బయట పొయ్యిపై టీ కాసి పట్టుకొస్తుంది. మంచినీళ్ళు తీసుకోండి అత్తయ్య గారు అంటుంది సీత వినయంగా. అక్కర్లేదులేమ్మా అని పెడసరంగా తల ఊపుతుంది కళావతి. ఇంతలో చంద్రమ్మ టీ తీసుకువచ్చి,
టీ అయినా తీసుకోండి అనగానే వెంటనే మారు మాట్లాడకుండా తీసేసుకుని ఇల్లంతా గమనిస్తూ, మీరు ఇంత మంచి ఇంట్లో ఉంటూ మీ తోడికోడలు కూతుర్ని మాత్రం తల్లి చనిపోయిందన్న జాలి లేకుండా అక్కడ ఒంటరిగా వదిలేశారు. కలికాలం మూతి తిప్పుతూ అంటుంది. సీత గుండె గుబేలు మంది. కనకం కూడా నోరు కప్పలా తెరిచింది. చంద్రమ్మకు కళావతి ఏం మాట్లాడిందో, ఎవరి గురించి చెప్పిందో అర్థం కాక, ఎవరినన్నారు అంటూ పక్కనే ఉన్న ఇంకో కుర్చీలో కూర్చుంటూ అంటుంది. ఎవరినేంటి, మిమ్మల్నే. మీ తోడికోడలు చచ్చిపోయిందంట కదా అని వచ్చిన వెంటనే తన పని మొదలు పెట్టేసింది కళావతి. మా తోడికోడలు చచ్చిపోవడమేంటి అని చంద్రమ్మ అయోమయంగా చూస్తుంది. ఇంతలో సీత కల్పించుకుని, అత్తయ్య గారు, మీకు మెడ నొప్పిగా ఉందన్నారు కదా, కాసేపు వెళ్ళి పడుకోండి, లెగిసాక మాట్లాడుకుందరు గాని. కంగారు పడిపోతుంది. నీ పద్ధతేమీ నాకు నచ్చట్లేదు పిల్ల. ఇద్దరు పెద్దవాళ్ళు మాట్లాడుకుంటుండగా ఇలా మధ్యలో దూరకూడదని మీ అమ్మ నేర్పలేదా నీకు? ఇందుకే వీళ్ళు నిన్ను ఒంటరిగా దిక్కులేని దానిలా అక్కడ వదిలేసినట్లున్నారు. తప్పులేదు అంటుంది కోపంగా చూస్తూ. సీతకు ఏడుపొచ్చేస్తుంది. కనకం వైపు చూసి ఏం చేద్దామన్నట్లు సైగ చేస్తుంది. సీత, మీ అత్తయ్య గారు ఏం మాట్లాడుతున్నారో నాకేం అర్థం కావట్లేదు అని అయోమయంగా సీత వైపు చూస్తుంది చంద్రమ్మ కూడా. అదా పెద్దమ్మా, ఆవిడ అప్పుడప్పుడు అలానే మాట్లాడుతుంటారు. ఎందుకంటే ఆవిడ పిచ్చిది కాబట్టి అని చంద్రమ్మకు మాత్రమే వినపడేలా మాట్లాడుతుంది సీత. అవునా, అత్తగారికి పిచ్చని రాధాకృష్ణ నాతో అనలేదు సీత అని కళావతి వైపు చూస్తూ నోటికి చేయి అడ్డుగా పెట్టుకుంటుంది చంద్రమ్మ. ఆ మాటకు కళావతి కూడా నోటిపై చెయ్యి పెట్టుకుని, మీ అత్తగారికి పిచ్చా, నాతో కూడా మాట వరుసకైనా అనలేదేంటి పిల్ల అంటుంది. కళావతి అలా అనగానే చంద్రమ్మ మనసులో, అమ్మో, దీనికి పిచ్చి బాగా ముదిరిపోయినట్లుంది, దీనితో కొంచెం జాగ్రత్తగా ఉండాలేమో అనుకుంటుంది. నిన్నే పిల్ల, మీ అత్తగారికి పిచ్చా అంటే మాట్లాడవేంటి అంటుంది కళావతి కోపంగా. సీతకు సమాధానం ఏం చెప్పాలో అర్థం కాక తల అటు ఇటు ఊపుతుంటే కనకం వచ్చి, అవునండి, మా సీత వాళ్ళ అత్తగారికి పిచ్చి బాగా ముదిరిపోయింది అంటుంది. ఇంతకీ నువ్వెవరు, రుబ్బురోళ్ళ ఉన్నావు అంటుంది కళావతి కనకాన్నే చూస్తూ. కనకం నోరు కళ్ళు అమాంతం తెరుచుకుంటాయి. ఆ అమ్మాయి మా కోడలండి అంటుంది చంద్రమ్మ. పని పాటు ఏం చెయ్యదా ఏంటి, ఇలా గుండ్రంగా తయారయ్యింది అనేసరికి చంద్రమ్మ సీత చెవిలో, ఇదేంటి సీత, ఎప్పుడు దాన్ని నేనే అంత మాట అనలేదు, ఈవిడేంటి ఇలా మాట్లాడుతుంది అని నెమ్మదిగా చెప్పేసరికి, పిచ్చిది కదా అత్తయ్య గారు, పిచ్చోళ్ళు అలాగే మాట్లాడతారు అంటుంది కనకం కోపంగా కళావతిని చూస్తూ. అవునులే అని సర్ది చెప్పుకుంటుంది చంద్రమ్మ. ఇంతలో కళావతి మళ్ళీ, ఇంతకీ మీ తోటి కోడలు కూతురికి పురుళ్ళైనా పోస్తారా, లేక అక్కడే ఒంటరిగా వదిలేస్తారా అంటుంది నిష్ఠూరంగా. చంద్రమ్మ మళ్ళీ అయోమయంగా ముఖం పెట్టి, నా తోడి కోడలకు అసలు కూతుళ్ళే లేరండి అంటుంది. ఎంత మీ కోడలు గయ్యాలి గంపైతే మాత్రం మీ కోడలికి జడిసిపోయి మీ తోటి కోడలికి కూతురే లేదంటావా, పురుగులు పడిపోతావు అని ముఖం మీదే తిట్టేస్తుంది. చంద్రమ్మ కళావతి మాటలకు నివ్వెరబోయి చూస్తుంది. ఎవరండి గయ్యాలి గంప అని కోపంగా అడుగుతుంది కనకం. ఇంకెవరు, నువ్వే, మీ అత్తగారు ఆడపడుచుతో ఉమ్మట్లో ఉండనన్నావంట కదా. కనకం సీత వైపు చూసి, అలా చెప్పారా ఆయన అంటుంది నెమ్మదిగా. సీత వెకిలిగా ఒక నవ్వు నవ్వి, పాపం అప్పుడు ఏం చెప్పాలో తెలియక కంగారులో అలా చెప్పేశారు అన్నయ్య అంటుంది సీత. రాని చెబుతానాయన్ని అని పళ్ళు గట్టిగా బిగిస్తుంది కనకం. ఇంతలో చంద్రమ్మ, అది ఉమ్మట్లో ఉండనడమేంటండి, మా కోడలు కొంచెం తెంగరదని కానీ మంచి పిల్లే,
అని కోడల్ని సమర్థిస్తుంది. అది ఎదురుగా ఉందని భయపడుతున్నారేమో, మీ అబ్బాయి మాకన్నీ చెప్పాడులేండి అంటుంది కళావతి మళ్ళీ. ఇక సీత వీళ్ళిద్దరినీ మాట్లాడుకోనివ్వడం అస్సలు మంచిది కాదని వెంటనే, పెద్దమ్మా వంట చెయ్యాలా, వెళ్దాం పదా అంటుంది. పొద్దుటే చేసేసాను సీత, అయితే పెరట్లో ఏదైనా పనుంటే చేసుకుందాం పదా ప్లీజ్ అని ఏడుస్తూ అడుగుతుంది. తదుపరి భాగం కోసం వేచి ఉండండి. ఒకవేళ నా కథ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.